అంటే ఇప్పుడు మన శ్రవణ్ కుమార్ గారు చెప్పిన దాంట్లో మీరు ఏకీభవిస్తారా? అంటే మేబీ శ్రవణ్ కుమార్ గారు చెప్పింది అంటే వివాదాస్పదుడు అని మనకి తెలుసు. ఆయన సౌమ్యుడు కాదు అన్నది మనకు తెలుసు. చాలా వివాదాల్లో ఉంటారు. ఆయన కోపిష్టి అని కూడా మనకు తెలుసు. కానీ ఇక్కడ పిల్లల వివాదంలోకి వచ్చేసప్పటికి ఆయన ఇష్టానుసారం వదిలేసేయచ్చు కదా, ఎందుకు మనోజ్ ఇంకా పాకులాడుతున్నారు అన్నది ఇక్కడ ఒక చర్చనీయాంశంగా మారుతోంది. అంటే మనోజ్ బిహేవియర్ కూడా కరెక్ట్, సమర్థనీయంగానే అనిపిస్తోందా మీకు? అయితే ఇందులో ప్రధానంగా ఈ గొడవకి కారణం మనోజ్ బిహేవియర్ అండి. అంటే ఈ గొడవ బయటికి రావడానికి కారణం కూడా మనోజ్దే. అంతకుముందు ఉమ్, వాళ్ళంతా కలిసే ఉన్నారు. కలిసి ఉన్నప్పుడు కుటుంబంలో ఎలాంటి పొరపచ్చాలు లేవు. ఒకవేళ ఉన్నా వాళ్ళు వాళ్ళు మాట్లాడుకునేవాళ్ళు. కానీ ఎప్పుడైతే ఈ విషయాన్ని మనోజ్ తన ఇంటి సమస్యని బయట తీసుకొచ్చి వీధిలో పెట్టాడో అప్పటి నుంచి ఇది అందరి సమస్యగా తయారైపోయింది. ఉమ్, ఎందుకంటే ఒక సినిమా సెలబ్రిటీ కాబట్టి వాళ్ళ మీద ప్రతి ఒక్కరికి అసలు ఏం జరుగుతుందో తెలుసుకోవాలని అనిపిస్తుంది కాబట్టి ఉమ్, వాళ్ళ జీవితాలను దగ్గర నుంచి చూడాలని కోరుకుంటారు కాబట్టి ఇదే విషయాన్ని కనిపెట్టిన మనోజ్ ఈ వ్యవహారం మొత్తం తీసుకొచ్చి బయట పెట్టేశాడు. అప్పుడు ఏమవుతుందంటే ఉమ్, ఇంట్లో ఏ చిన్న రవస జరిగినా అది ముగ్గురికి ఆపాదించడం మొదలైపోతుంది. ఒక చిన్న ఎగ్జాంపుల్ అండి. ఇప్పుడు ఇదే కుటుంబ వ్యవహారాలు మనకు బయట సమాజంలో ఏ కుటుంబంలో లేవా? ఒక ఉమ్, ఒక ఒక తల్లి తండ్రి ఉంటారు. తల్లి తండ్రి ఉన్నప్పుడు కొత్తగా వాళ్ళకి ఇద్దరు మగపిల్లలు ఉంటారు. ఇద్దరు ఉమ్, మగపిల్లలకి కొత్తగా పెళ్ళైన తర్వాత వాళ్ళ మధ్య ఎందుకు కోపాలు వస్తున్నాయి, ఎందుకు విడిపోతున్నారు? ఉమ్. కుటుంబం పెట్టుకుంటున్నాడు. చిన్న కొడుకు సపరేట్. కొత్తగా లేడీస్ వచ్చిన తర్వాత రెండు కానీ చిన్న కొడలు కానీ కలిసి ఉండడం అనేది అసంభవం. సపరేట్ గా ఉండిన తర్వాత అప్పుడు పెద్దలు ఏం చేస్తారు, పరిపూర్ణ సామరస్యంగా దాన్ని పూర్తి చేసి ఎవరికి వాళ్ళు ఇచ్చేస్తారు. కానీ ఇక్కడ మోహన్ బాబు ఏం చేస్తున్నాడు, ఇంత సమస్య ఇంతవరకు ఇంత పెద్ద వచ్చిన తర్వాత మోహన్ బాబు ఒక పెద్దగా ఒక ఇండస్ట్రీ పెద్దగా ఆయన ఏమంటున్నాడు, ఇండస్ట్రీ పెద్ద దాసరి గారి తర్వాత నేను ఉంటున్నాడు. ఇప్పుడు అలాంటి పరిస్థితి ఆయన ఇప్పుడు ఆ ఇంటికే పెద్దగా ఉండలేక పరిస్థితి వచ్చింది. అది కేవలం ఆయన స్వయం కృతాపరాధం, ఆయన అహంభావమే. అహంభావం సరే సరే ప్రాబ్లం వచ్చింది, నెల రోజు అవుతుంది, నెల రోజు నడుస్తుంది, కోర్టు వరకు కేసు వెళ్ళింది. ఇప్పుడు ఏం చేయాలి? ఆయన ఇద్దరు కొడుకుల్ని కూర్చోబెట్టి ఏంది మీ పరిస్థితి ఏంటి, మీకు ఏం కావాలి, మీకు ఏం కావాలి, ఇది సిచ్యువేషన్. సరే మీ చేతుల్లో లేదా, మీరు చేయలేకపోతున్నారా, సరే మీరు చేసే పరిస్థితి లేదన్నప్పుడు ఏం చేయాలి? మధ్య వ్యక్తిని మీ కుటుంబంలో ఇంకో వేరే వ్యక్తులు ఉంటారు కదా, వాళ్ళని తీసుకొచ్చి కూర్చుని సర్దుకుని సెటిల్ చేసుకోవాల్సింది పోయి ఇంకా మనోజ్ని రెచ్చగొడతాం. అదే టైంలో మనోజ్ మళ్ళీ విష్ణుని రెచ్చగొడతాం, విష్ణు వచ్చి రెచ్చగొడతాం అవుతాయండి. అంతేందుకంటే ఇప్పుడు ఒక నెల రోజుల క్రితం జరిగిన ఇష్యూ, నెల రోజుల క్రితం జరిగిన ఇష్యూలో ఏమైంది, కట్ చేస్తే మొన్నటి వరకు ఒక 15 రోజుల వరకు కొంచెం వివాదం సద్దుమణిగింది. సరే ఏదో వాళ్ళు మాట్లాడుకుంటున్నారు, కోర్టు కేసుల్లో ఉంది అనుకున్నారు, అంతవరకు బాగానే ఉంది. కానీ మొన్న సంక్రాంతి సంబరాలకి మనోజ్ మోహన్ బాబు యూనివర్సిటీ దగ్గరికి వెళ్ళి కొంచెం రాద్ధాంతం చేశాడు, కొంచెం మీడియాలో కనిపించాడు. కానీ మనోజ్ కనిపించాడు తప్ప ఇలా జరిగింది నన్ను రావద్దు అంటున్నారు, నన్ను తొక్కేస్తున్నారు, నాకు వాటా లేదంటున్నారు అని చెప్పి ఆయన రెస్పాండ్ అయ్యాడు తప్ప మోహన్ బాబు కానీ విష్ణు కానీ రెస్పాండ్ అవ్వలేదు. సో ఈ ఇష్యూ జరిగిన తరువాతే విష్ణు పోస్ట్ చేశాడు. విష్ణు ట్విట్టర్లో పోస్ట్ చేశాడు, ప్రతి ప్రతి కుక్కకి సింహం వాళ్ళ ఉంటుంది, కానీ అడవిలో గాంటించేదానికి ఉమ్, బయటకు దానికి తేడా ఉంటుందని చెప్పాడు. ఇక అక్కడి నుంచి మళ్ళీ ట్విట్టర్ మొదలైంది. ఉమ్, సో ఫైనల్గా ఏమైంది, ఇప్పుడు విష్ణు రండి కూర్చుందాం మాట్లాడుకుంటున్నాడు. సరే ఇదే విష్ణు ఇంతకు నెల రోజుల క్రితం ఎందుకు చేయలేదు, ఉమ్, ఎందుకు కూర్చొని మాట్లాడుకోలేదు? కూర్చొని మాట్లాడుకుంటే అయిపోయే సమస్యని ఉమ్, వీళ్ళు కావాలని తీసుకొచ్చారు, మనోజ్ తీసుకొచ్చారు. అంటే ఇది అందరికీ తెలియాలి, కొంచెం ఇష్యూ అవ్వాలి అని ఉమ్, కావాలని అనిపిస్తుంది తప్ప. ఉమ్, సో ఇక్కడ మోహన్ బాబు కానీ విష్ణు కానీ కొంచెం పెద్ద రకంగా ఆలోచించితే బాగుండేది. ఎందుకంటే పెద్ద ఉమ్, రకం వాళ్ళు కూర్చోబెట్టి ఏంటి సమస్య ఏంటి, నీకేం కావాలి, సో నువ్వు ఉమ్, బయటకు వెళ్ళిపోతే నీకేం కావాలి, ఇక్కడ ఉంటే నీకు ప్రాబ్లం ఏంటి, నీ సమస్య ఉమ్, ఏంటి, ఉమ్, కూర్చొని మాట్లాడుకుంటే నిజం చెప్తున్నారు కదండి. ఇండస్ట్రీ పెద్ద దాసరి గారు ఉంటే ఉమ్. ఈ వ్యవహారం ఇంతవరకు వచ్చేది కాదండి. హ్మ్. అంటే ఖచ్చితంగా. ఇప్పటికి కూడా రవి గారు ఇండస్ట్రీలో చాలా మంది పెద్దలు ఉన్నారు. పెద్ద పెద్ద హీరోలు ఉన్నారు. అంటే ఎవరు కూడా ఈ విషయం మీద స్పందించినట్లు గాని, ఈ విషయం మీద మాట్లాడినట్టు గాని ఎక్కడా మనకి కనిపించలేదు. అంటే చాలా మంది ఇప్పుడు మోహన్ బాబుకి చాలా మంది ఇండస్ట్రీలో ఆప్తులే ఉన్నారు. మనకి తెలిసి రజనీకాంత్ దగ్గర నుంచి ఇప్పుడు కన్నడ ఇండస్ట్రీలో కానీ, మన తెలుగు ఇండస్ట్రీలో కానీ ఇండస్ట్రీ వాళ్ళందరూ మోహన్ బాబుకు ఆప్తులే. అలాంటి వాళ్ళు అవును. ఎవరు స్పందించి మరి దీన్ని అంటే ఇప్పుడు బ్రహ్మానందం గారు లాంటి వాళ్ళు కానీ దీన్ని స్పందించి ఒక సద్దు మణిగిద్దాం అన్నది ఎవరికి అనిపించట్లేదు అనిపిస్తోందండి జనాలకి, చూసే వాళ్ళకు. అంటే ఒకటండి, ఇక్కడ మనకి కనిపించట్లేదు. బహుశా వాళ్ళు ప్రయత్నాలు చేసి ఉంటారు. ఎందుకంటే ఇప్పుడు వాళ్ళంతా ఇప్పుడు బయట మనకి మన 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 సొసైటీలో తీసుకుంటే బయట గొడవ జరుగుతుంది, భార్యాభర్తగా గొడవ పడుతున్నారు. మనం వెళ్ళి వాళ్ళని ఎందుకు ఇలా గొడవ పడుతున్నారు అడిగితే వాళ్ళ నుంచి వచ్చే ఫస్ట్ రియాక్షన్ చెప్పనా, మీకు ఎందుకు, మీ దారి చూసుకోండి మీరు అంటాం. ఒకే ఒక మాట అంటారు. అవునా కదా? అంటారు. డెఫినెట్గా. దానికి పోలీసులు ఉన్నారు, మీరు చూసుకుంటారు, మేము మా ఫ్యామిలీ మ్యాటర్ మీకు అనవసరం అంటారు. ఇదే సిచ్యువేషన్ హీరోలు మన ఇండస్ట్రీ పెద్దలు అనే వాళ్ళు రాదని గ్యారంటీ ఏంటి? సో వాళ్ళంతా వాళ్ళు వచ్చి ఈ రండి కూర్చుందాం, మీరు కొంచెం హెల్ప్ చేయండి అంటే ఎవరైనా ఖచ్చితంగా వస్తారు.
ఖచ్చితంగా వస్తారు, మాట్లాడతారు, కావాల్సిన సాయం చేసి పెడతారు. అడగకుండా అమ్మాయిని పెట్టదండి, అడగకుండా ఇండస్ట్రీలో ఎవరు సాయం చేయరు. ఎందుకంటే ఇక్కడ ఉన్న ఇండస్ట్రీ ఉన్నది ఇది ఒక వ్యాపారం. వ్యాపారంలో ప్రతి ఒక్కరు ప్రతిరోజు ప్రతి శుక్రవారం రూపాయి రావడం, రూపాయి పోవడం నడుస్తూ ఉంటుంది. ఈ ప్రయాణంలో ఈ హడావిడి ఉంటారు తప్ప వేరే వాళ్ళ కుటుంబంలోకి వెళ్ళి వాళ్ళ వ్యవహారాలు తలదూచి తలనొప్పులు తెచ్చుకోవడం అనేది ఇండస్ట్రీలో ఎవరు పట్టించుకోరండి. ఇండస్ట్రీ కాదు, బయట సొసైటీలో కూడా ఎవరో పట్టించుకోరు. అదంతా మనమే కూర్చుని మనం సెటిల్ చేసుకోవాలి. మన సమస్య మనమే తీర్చుకోవాలండి, ఎవరు తీర్చరు. ఇదైతే పక్క. అది మోహన్ బాబు అయినామండి, మెగాస్టార్ చిరంజీవి అయినామండి, ఎవరైనా ఎవరి సమస్యను వాళ్ళే తీర్చుకోవాలి, వాళ్ళే సానుకూలంగా కూర్చుని మాట్లాడుకుని సెటిల్ చేసుకోవాలి. సో ఇట్లా రోడ్డును పడడం వల్ల వాళ్ళ పరిగెపోయింది తప్ప ఇంతకుమించి ఏమీ లేదు. అయితే మోహన్ బాబు మొదటి నుంచి ప్రతి విషయంలో ఆవేశం అండి. ఈ విషయంలో కూడా చాలా ఆవేశపడ్డాడు. ఇప్పుడు గతంలో వజ్రోత్సవాల టైంలో లెజెండ్ అని ఆ, సెలబ్రిటీ అని చెప్పి చాలా ఇష్యూ చేశారు. ఆ విషయంలో కూడా ఆ మొత్తం 5 రోజులు జరిగిన వజ్రోత్సవాల్లో లాస్ట్ మోహన్ బాబు స్పీచ్ తప్ప ఎక్కడ ఒక కాంట్రవర్సీ లేదు. అవును. కాంట్రవర్సీ ఆయన క్రియేట్ చేశాడు, అలా కంటిన్యూ అయింది. ఆ తర్వాత ఒక ఒక కొత్త అంటే వాళ్ళ అబ్బాయి ఫస్ట్ హీరోగా నటించిన సినిమా డైరెక్టర్ కొట్టాడని కూడా ఆ మధ్య వార్తలు అవును. వచ్చినాయి. హీరోయిన్ కొట్టాడని కూడా వార్తలు వచ్చినాయి. అంతెందుకు చాలా మంది చెప్తారు పడాల రవితో ఫ్రెండ్షిప్ అనేది కూడా చాలా వరకు బెదిరించడానికే అన్న కోణంలో కూడా మోహన్ బాబు పైన చాలా ఆరోపణలు ఉన్నాయి.